బీఎడ్ చేస్తూ ఓపెన్ లో పీజీ చేయొచ్చా, ఓపెన్ లో పీజీ చేస్తే మనం స్కూల్ అసిస్టెంట్ జాబ్ కి ఎలిజిబులా, లేదంటే పీజీటీ జాబ్ కి ఎలిజిబులా అని ఇలా వేరియస్ డౌట్స్ అయితే అడగడం జరుగుతుందండి. సో ఈ వీడియోలో కంప్లీట్ గా 3 ఇంపార్టెంట్ డౌట్స్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి బీఎడ్ చేస్తూ ఓపెన్ లో ఏదైతే సెకండ్ మెథడాలజీ కావచ్చు, ఫస్ట్ మెథడాలజీ పీజీ చేస్తే సో అది వ్యాలిడ్ అవుతుందా కాదా. అండ్ సెకండ్ వచ్చేసి మనకు పీజీటీ కావచ్చు, స్కూల్ అసిస్టెంట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా డిఫరెంట్ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి యూజీసీ. సో మనకు యూజీసీ 2023లో ఒక రెగ్యులర్ కోర్స్ అండ్ ఒకటి ఓపెన్ లో చేసుకునే పర్మిషన్ ఇచ్చారు. సో వీటి ప్రకారంగా మేము ఎలిజిబుల్ అవుతాం కదా అని కొంతమంది అడుగుతున్నారు. సో ఈ 3 ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ వచ్చేసి చాలా మందికి నేను అడిగి ఇన్ఫర్మేషన్ అయితే కలెక్ట్ చేసి ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. సో ఆల్రెడీ ఇన్ సర్వీస్ లో ఉన్న స్కూల్ అసిస్టెంట్ కావచ్చు అండ్ ఇన్ సర్వీస్ లో ఉన్న పీజీటీ కావచ్చు, టీజీటీ కావచ్చు, ఆల్రెడీ వాళ్ళు ఏ ఎలిజిబిలిటీతో వెళ్ళారు వాళ్ళకు కొద్దిగా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఏ ఎలిజిబిలిటీ వాళ్ళని తీసుకుంటారు, ఏ ఎలిజిబిలిటీ వాళ్ళని డిస్క్వాలిఫై చేస్తారు, అవి ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న తర్వాత నేను వీడియో చేస్తున్నాను. మీకేమన్నా ఇన్ఫర్మేషన్ తెలిసినా సో కింద కమెంట్ సెక్షన్ లో అయితే మెన్షన్ చేయండి. సో ఫస్ట్ డౌట్ వచ్చేసి బీఎడ్ చేస్తూ ఓపెన్ లో పీజీ చేస్తే మేము మెథడ్ 1 కావచ్చు, మెథడ్ 2 అలా చేస్తే మేము స్కూల్ అసిస్టెంట్ జాబ్స్ కి ఎలిజిబుల్ కదా, దాని గురించి అయితే డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బీఎడ్ లో మనకు 2 మెథడాలజీస్ ఉంటాయి మెయిన్ గా. సో ఫస్ట్ మెయిన్ మెథడ్ చాలా మంది మనకు సోషల్ తీసుకుంటారు, మ్యాథ్స్ తీసుకుంటారు, ఫిజికల్ సైన్స్ తీసుకుంటారు, బయాలజికల్ సైన్స్ తీసుకుంటారు. కొంతమంది మాత్రమే ఇంగ్లీష్ మెయిన్ మెథడ్ ఉంటది. సో అందరికి మన స్టేట్ లో చాలా 95% ఆఫ్ స్టూడెంట్స్ కి మెయిన్ మెథడ్ ఈ 4 మెథడ్స్ లో ఏదో ఒకటి ఉంటది. ఉంటే మ్యాథ్స్ ఉంటది, ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్, సోషల్, ఈ 4 లో ఏదో ఒకటి ఉంటది మెథడ్ 1 గా. మెథడ్ 2 గా చాలా మంది ఏం చేస్తారంటే లాంగ్వేజెస్ తీసుకుంటారు. ఒక 60 to 70% ఇంగ్లీష్ కావచ్చు, తెలుగు కావచ్చు, హిందీ కావచ్చు. సో మెథడ్ 1 ఈ 4 మెయిన్ సబ్జెక్ట్ లో నుంచి ఒకటి ఉంటది. సెకండ్ మెథడ్ వచ్చేసి ఈ లాంగ్వేజెస్ లో ఉంటది. ఇలా కొంతమంది ఉంటారు. సెకండ్ కేటగిరీ స్టూడెంట్స్ ఎలా ఉంటారు, మెథడ్ 1 గా ఈ 4 మెథడ్స్ లో నుంచి ఒకటి తీసుకుంటారు. మెథడ్ 2 వచ్చేసి బయాలజికల్ సైన్స్ కావచ్చు, ఫిజికల్ సైన్స్ కావచ్చు, ఏదో ఒకటి ఉంటుంది. ఎగ్జాంపుల్ ఎంపీసీ స్టూడెంట్స్ మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్ ఈ విధంగా తీసుకుంటారు కొంతమంది. అదే బీజెడ్సీ స్టూడెంట్స్ కావచ్చు, అలాంటి స్టూడెంట్స్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ లో ఉన్న వాళ్ళు బయాలజికల్ సైన్స్ అండ్ ఫిజికల్ సైన్స్ ఆ విధంగా తీసుకుంటారు. సో ఇలా వేరియస్ కాంబినేషన్ స్టూడెంట్స్ ఉంటారు. సో అలాంటి స్టూడెంట్స్ ఎవరైతే లాంగ్వేజెస్ లో తీసుకున్న వాళ్ళ గురించి ఈ వీడియో ఉంటది. సో మెయిన్ గా సపోజ్ ఎవరైతే స్టూడెంట్స్ మెథడ్ 1 గా మ్యాథ్స్, సోషల్, ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్ ఈ 4 లో నుంచి ఏదో ఒకటి తీసుకుని సెకండ్ మెథడ్ గా లాంగ్వేజెస్ ఎవరైతే తీసుకుంటారో లైక్ ఇంగ్లీష్ కావచ్చు, తెలుగు కావచ్చు, హిందీ కావచ్చు. సో మెథడ్ 1, మెథడ్ 2 ఎవరైతే ఈ కాంబినేషన్స్ లో తీసుకుంటారో మెథడ్ 1 కి డైరెక్ట్ ఎలిజిబుల్. మీకు స్కూల్ అసిస్టెంట్ జాబ్ కి ఏముంటది క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీలో 3 years ఆ సబ్జెక్ట్ ఉండాలి. ఎగ్జాంపుల్ స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ ఎలిజిబిలిటీ ఏముంటది, డిగ్రీలో 1 of the ఆప్షనల్ సబ్జెక్ట్ ఉండాలి 3 years లో. అండ్ బిఎడ్ మ్యాథ్స్ లో ఉండాలి. ఈ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ కి డైరెక్ట్ ఎలిజిబుల్. సో ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి వీళ్ళు మెథడ్ 2 ఇంగ్లీష్, తెలుగు, హిందీ ఏదో ఒకటి చేసి ఉంటారు. సో ఇప్పుడు డౌట్ ఏంటంటే నేను ఈ ఇయర్ కావచ్చు లేదంటే ఆల్రెడీ నా బిఎడ్ అయిపోయింది. సో బిఎడ్ మెథడ్ 1 మ్యాథ్స్ తీసుకున్నా, ఇంగ్లీష్ గానీ తెలుగు, ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ తీసుకుందాం, ఇంగ్లీష్ తీసుకున్నాను. సో నేను అదే అకాడమిక్ ఇయర్ లో పీజీ కూడా చేసా, ఇంగ్లీష్ లో చేసా. సో ఇప్పుడు నేను స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ కి ఎలిజిబులా కాదా అని మీ డౌట్ ఉన్నది. సో యాజ్ పర్ రూల్స్ ప్రకారంగా అయితే మీరు ఒకే అకాడమిక్ ఇయర్ లో చేస్తే నాట్ ఎలిజిబుల్, స్కూల్ అసిస్టెంట్ జాబ్ కి నాట్ ఎలిజిబుల్. సో స్కూల్ అసిస్టెంట్ జాబ్ ఇంగ్లీష్ కావచ్చు, తెలుగు కావచ్చు, హిందీ కావచ్చు సేమ్ ఎలిజిబిలిటీ ఉంటుంది. సో దాని ఎలిజిబిలిటీ ఏముంటుంది అంటే మీకు గ్రాడ్యుయేషన్, సో డిగ్రీలో మెయిన్ సబ్జెక్ట్ గా ఉంటే పర్వాలేదు. సపోజ్ ఇంగ్లీష్ లిటరేచర్ కావచ్చు, తెలుగు లిటరేచర్ కావచ్చు, హిందీ లిటరేచర్ కావచ్చు, అలా ఉంటే మీరు డైరెక్ట్ బిఎడ్ సెకండ్ మెథడాలజీ ఇంగ్లీష్ కావచ్చు, తెలుగు తీసుకుంటే డైరెక్ట్ స్కూల్ అసిస్టెంట్ జాబ్ కి ఎలిజిబుల్. మళ్ళీ పీజీ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీకు మెయిన్ ఆప్షనల్ సబ్జెక్ట్ గా ఇంగ్లీష్, తెలుగు, హిందీ ఉంది. సో అప్పుడు మీరు మళ్ళీ పీజీ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ స్కూల్ అసిస్టెంట్ జాబ్ కి ఎలిజిబుల్. డిగ్రీ ప్లస్ బిఎడ్ ఉంది కాబట్టి. సో 99% ఆఫ్ స్టూడెంట్స్ కి ఈ ఎలిజిబిలిటీ ఉండదు. ఎలా ఉంటుందంటే మెథడ్ 2 గా మీరు ఇంగ్లీష్, తెలుగు తీసుకుంటారు, కానీ మీ డిగ్రీలో అది లాంగ్వేజ్ గా ఉంటది. అంటే మనకి డిగ్రీలో 2 లాంగ్వేజెస్ ఉంటాయి, లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2. సో చాలా మంది ఒక లాంగ్వేజ్ అయితే ఇంగ్లీష్ ఉంటది, మిగతా వాళ్ళకి తెలుగు, హిందీ, ఉర్దూ కావచ్చు ఇలా ఉంటది. సో చాలా మంది ఏమనుకుంటారు మాకు డిగ్రీలో ఇంగ్లీష్ ఉంది కదా అంటారు. ఇంగ్లీష్ అనేది మెయిన్ సబ్జెక్ట్ గా లేదు.
మీకు లాంగ్వేజ్ గా ఉంది. సో అందుకే మీరు డైరెక్ట్ గా స్కూల్ అసిస్టెంట్ జాబ్ కి ఎలిజిబుల్ కాదు. కాకపోతే మనకు డిఎస్సి రిక్రూట్మెంట్ ఏదైతే పీడిఎఫ్ ఉంటుందో అందులో ఏముంటదంటే, సపోజ్ మీ డిగ్రీలో గ్రాడ్యుయేషన్ లో లాంగ్వేజ్ గా ఉంటే మీరు పీజీ చేసుకుంటే అప్పుడు మీకు ఎలిజిబుల్ ఇస్తామని చెప్పారు. సో పీజీ చేసుకోవచ్చు, కానీ ఒకే అకాడమిక్ ఇయర్ లో చేయాలని రూల్ ఎక్కడా లేదు. సో ఇవన్నీ మనకు డిఫరెంట్ అకాడమిక్ ఇయర్ లో చేసుకోవాలి. పీజీ చేసిన తర్వాత బిఎడ్ అనే వేసుకోండి, బిఎడ్ తర్వాత పీజీ అనే వేసుకోండి. కాకపోతే కొలీజన్ అవ్వద్దు, అంటే ఒకే అకాడమిక్ ఇయర్ లో రావద్దు, ఆర్ కాన్సిక్యూటివ్ ఇయర్ లో కూడా ఉండకూడదు. అంటే ఎవరైతే బిఎడ్ సెకండ్ మెథడాలజీస్ లాంగ్వేజెస్ లో తీసుకున్న వాళ్ళు ఉంటారో పీజీ అనేది అదే అకాడమిక్ ఇయర్ లో చేయకూడదు. ఆ బిఎడ్ తర్వాత వేసుకోండి, పీజీ తర్వాత బిఎడ్ వేసుకోండి. సో ఇదైతే మెయిన్ పాయింట్ అండి. సో నేను చాలా మందిని అడిగాను, ఎందుకు ఇంత లేట్ గా వీడియో అయిందంటే, నేను ఆల్రెడీ రిక్రూట్ అయిన వాళ్ళని అడిగాను, అక్కడ ఎవరైతే ఉంటారో అక్కడ అందరిని అడిగిన తర్వాత నేను వీడియో చేస్తున్నాను. సో మీకు ఏమైనా వేరే ఇన్ఫర్మేషన్ తెలిస్తే మీరైతే కింద కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. సో ఇది లాంగ్వేజెస్ గురించి. మెథడ్ 2 గా ఎవరైతే లాంగ్వేజెస్ తీసుకుంటారో మీరు పీజీ చేస్తేనే స్కూల్ అసిస్టెంట్ జాబ్ కి ఎలిజిబుల్. కాకపోతే సేమ్ అకాడమిక్ ఇయర్ లో అయితే చేయకండి. సో డిఫరెంట్ అకాడమిక్ ఇయర్ లో చేయండి. సో ఇది మనకు బిఎడ్. సో నెక్స్ట్ వచ్చేసి పీజీటీ. సో పీజీటీ ఎవరైతే గురుకులాలు కావచ్చు అలాంటి స్టూడెంట్స్ ఉంటారు కొంతమంది. సో బిఎడ్ చేస్తూనే పీజీ చేయొచ్చా, సో అలా చేస్తే నేను పీజీటీకి ఎలిజిబుల్ అని ఆ క్వశ్చన్ కూడా అడుగుతున్నారు. సో పీజీటీ ఫస్ట్ క్వాలిఫికేషన్ ఏముంటుందంటే గ్రాడ్యుయేషన్ ఉండాలి, బిఎడ్ ఉండాలి. బిఎడ్ లో మీరు మెథడ్ 1 మెథడ్ 2 ఏదన్నా చేస్తారు కదా, ఆ మెథడ్ లో పీజీ ఉండాలి. సో ఇది మనకు పీజీటీ క్వాలిఫికేషన్. అండ్ ఇక్కడ పీజీ కూడా పీజీకి సంబంధించిన, ఇప్పుడు ఎగ్జాంపుల్ మ్యాథ్స్ ఉంది, మ్యాథ్స్ కి ఏమేమి పీజీస్ ఉంటాయో అందులో నుంచి ఒక పీజీ చేస్తే సరిపోతుంది. సో ఇప్పుడు తెలుగు ఉంది, ఎంఏ తెలుగు ఉండాలి. మీకు ఫిజిక్స్ ఉంది, ఫిజిక్స్ కి సంబంధించిన ఒక లిస్ట్ ఉంటుంది. సో ఫిజిక్స్ ఆర్ ఇట్స్ అలైడ్ సబ్జెక్ట్స్ అని ఒక లిస్ట్ ఉంటుంది, అందులో నుంచి ఏ పీజీ చేసినా పర్లేదు. సో బిఎడ్ వచ్చేసి బిఎడ్ తర్వాత మీరు మెథడ్ 1 కావచ్చు, మెథడ్ 2 కావచ్చు, ఏదైతే మెయిన్ మెథడ్ ఉంటుందో సపోజ్ అందులో పీజీటీ పోస్ట్ పడితే బిఎడ్ ఉండాలి, బిఎడ్ తర్వాత పీజీ ఉండాలి. పీజీ వచ్చేసి అలా ఒక లిస్ట్ ఇస్తారు, ఆ లిస్ట్ లో ఏ పీజీస్ అయితే ఉంటాయో అందులో ఏదో ఒక పీజీ ఉన్నా మీకైతే ఎలిజిబుల్. కొంతమంది నేను ఎగ్జాంపుల్ మ్యాథ్స్ ఉంది, బిఎడ్ మ్యాథ్స్ చేశాను, పీజీ సోషియాలజీ తెలుగు అట్లా చేస్తే నాట్ వ్యాలిడ్. బిఎడ్ ఏ మెథడ్ లో ఉందో, ఏ సబ్జెక్ట్ లో ఉందో దానికి రిలవెంట్ ఆర్ ఇట్స్ అలైడ్ సబ్జెక్ట్స్ అనేది ఒకటి ఉంటుంది. అందులో ఏ పీజీస్ అయితే లిస్ట్ లో ఉంటాయో ఆ పీజీస్ మాత్రమే చేయాలి. ఎగ్జాంపుల్ మీరు సోషల్ సబ్జెక్ట్ ఉంది, సోషల్ పీజీటీ ఉంది, సోషల్ బిఎడ్ చేస్తారు, మెథడ్ 1 సోషల్ అయిపోయింది. పీజీ ఎందులో చేయాలి, సోషల్ సైన్స్ కి సంబంధించిన సబ్జెక్ట్స్ మాత్రమే చేయాలి. ఇప్పుడు నేను ఎంఏ ఇంగ్లీష్ చేశాను, మరి సోషల్ బిఎడ్ ఎంఏ ఇంగ్లీష్ కి అటాచ్ చేయొచ్చు అంటే అట్లా ఉండదు. సో ఒక ప్రాపర్ రిక్రూట్మెంట్ ఉంటుంది, అంటే క్వాలిఫికేషన్ ఉంటుంది. బిఎడ్ సోషల్ లో వేస్తే సోషల్ కి సంబంధించిన పీజీస్ అంటే సోషాలజీ కావచ్చు, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, హిస్టరీ అలా కొన్ని ఉంటాయి, అందులో ఉన్న సబ్జెక్ట్స్ మాత్రమే చేయాలి. ఇప్పుడు ఫిజిక్స్ ఉంది, ఫిజిక్స్ కి రిలేటెడ్ అయి ఉంటాయి, కెమిస్ట్రీ ఉంది, కెమిస్ట్రీకి రిలేటెడ్ అయిన ఉన్నాయి. సో అవి ప్రాపర్ గా మీరు చెక్ చేసుకున్న తర్వాతనే పీజీ చేయాలి. సో పీజీటీ ఎలిజిబిలిటీ ఏం లేదండి. డిగ్రీ తర్వాత మీరు పీజీ చేసినా పర్లేదు, బిఎడ్ చేసినా పర్లేదు. బిఎడ్ తర్వాత పీజీ చేయాలి, పీజీ తర్వాత బిఎడ్ చేయాలి. ఒకే ఇయర్ లో చేయకూడదు. అది కూడా బిఎడ్ చేసిన మెథడాలజీలో రిలవెంట్ సబ్జెక్ట్స్ పీజీ చేస్తేనే ఎలిజిబుల్ పీజీటీకి, లేకపోతే నాట్ ఎలిజిబుల్. సో ఇవి మనకు పీజీటీ. సో దీని కంక్లూజన్ ఏంటంటే, మీరు ఒకే డిపార్ట్మెంట్, ఇప్పుడు ఇది వచ్చేసి మనకు స్కూల్, కాలేజ్, డిగ్రీ కాలేజ్, జూనియర్ కాలేజ్, యూనివర్సిటీస్. సో ఇది క్రోనలాజికల్ ఆర్డర్, అంటే ఎస్జిటి కావచ్చు, స్కూల్ అసిస్టెంట్ కావచ్చు, జేఎల్ కావచ్చు, డిఎల్ కావచ్చు, అసిస్టెంట్ ప్రొఫెసర్ కావచ్చు. ఇవి 5 లెవెల్స్. సో ఈ 5 లెవెల్స్ లో మీరు ఒకే డిపార్ట్మెంట్స్ ఇవన్నీ. సో ఒకే డిపార్ట్మెంట్స్ లో ఉన్న అప్పుడు ఈ రిలేటెడ్ కోర్సెస్ అనేటి ఒకే ఇయర్ లో చేయకూడదు. ఇది బేసిక్ రూల్. సో ఇవి మెయిన్ పాయింట్స్ అండి. సో ఇప్పుడు ఆల్రెడీ చేసిన వాళ్ళు, ఆల్రెడీ చేసే వాళ్ళు, సో ఇప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు ఇండివిజువల్ సర్టిఫికేట్స్ అయితే వ్యాలిడ్ అవుతాయి. సో ఇప్పుడు కొంతమందికి డౌట్ రావచ్చు, ఇప్పుడు నేను చేశాను, సో మరి నా సర్టిఫికేట్ ఇన్వాలిడ్ అయిపోతుంది అంటే వ్యాలిడ్ అవుతుంది. ఎగ్జాంపుల్, ఒక క్యాండిడేట్ సెకండ్ మెథడ్ ఇంగ్లీష్ తీసుకున్నారు, ఇంగ్లీష్ తీసుకుంటే వాళ్ళు పీజీ కూడా చేశారు అదే ఇయర్ లో, అప్పుడు ఆ పీజీ సబ్జెక్ట్ ఇండివిజువల్ గా వ్యాలిడ్. సో పీజీ వచ్చేసి ఇంగ్లీష్ లో చేశారు కాబట్టి జూనియర్ లెక్చరర్ రాసుకోవచ్చు, డిగ్రీ లెక్చరర్ రాసుకోవచ్చు, అసిస్టెంట్ ప్రొఫెసర్, సెట్ నెట్ అట్లా రాసుకోవచ్చు. కానీ కంబైన్ గా చేసి నేను 2 సర్టిఫికేట్స్ స్కూల్ అసిస్టెంట్ జాబ్ కి పీజీటీ కావచ్చు అట్లా వాడుకుంటా అంటే అట్లా వాడుకోరాదు. మీ బిఎడ్ సర్టిఫికేట్ సపరేట్ గా వాడుకోవచ్చు. స్కూల్ అసిస్టెంట్ లైక్ ఏదైతే పీజీ సబ్జెక్ట్ ఉందో పీజీ సబ్జెక్ట్ వేరేలాగా చేసుకోవచ్చు. సపోజ్ కొంతమంది తెలుగు తీసుకుంటారు, బిఎడ్ లో తెలుగు ఉంటుంది మెథడ్ 2, పీజీ తెలుగు ఉంటుంది. సో ఇప్పుడు ఒకే ఇయర్ లో చేస్తే వ్యాలిడ్ కాదు స్కూల్ అసిస్టెంట్ జాబ్, ఎక్సెప్ట్ స్కూల్ అసిస్టెంట్ జాబ్, జేఎల్, డిఎల్, అసిస్టెంట్ ప్రొఫెసర్ కావచ్చు, వాటికి మీరైతే యూటిలైజ్ చేసుకోవచ్చు ఆ సర్టిఫికేట్. కానీ 2 కంబైన్ చేస్తా అంటే యాజ్ పర్ రూల్స్ ప్రకారం అయితే నాట్ ఎలిజిబుల్. సో ఇప్పుడు ఒక డౌట్ రావచ్చు, సో మనకు
2023లో యూజీసీ అయితే పెట్టారు కదా, మరి ఎలిజిబుల్ చేస్తారు కదా, మేము దాన్ని తీసుకుపోయి అక్కడ చూపిస్తాం కదా అని అనొచ్చు. సో ఇప్పుడు యూజీసీ ప్రకారంగా వ్యాలిడ్ అవుతాయి. కాకపోతే ఎవరైతే డిఎస్సి, ఇప్పుడు ఎవరైతే రిక్రూట్మెంట్ బాడీ ఉంటుంది, ఇప్పుడు డిఎస్సిలో ఒక రిక్రూట్మెంట్ బాడీ ఉంటుంది, జేఎల్ కి సంబంధించిన ఒకటి ఉంటుంది, డిఎల్ కి సంబంధించిన వేరు ఉంటుంది. ఆ రోజు వాళ్ళకు ఒక గైడ్ లైన్స్ ఉంటాయి. సో పీజీటీ ఎలిజిబిలిటీ ఏంది, బీఎడ్ ఉండాలి, పీజీ ఉండాలి. సో వాళ్ళు ఒకటే చూస్తారు, బీఎడ్ ప్రొవిజనల్ సర్టిఫికేట్, పీజీ ప్రొవిజనల్ సర్టిఫికేట్ అడుగుతారు, లేదంటే ఒరిజినల్ డిగ్రీ అడుగుతారు. అక్కడ జస్ట్ వాళ్ళు చూసేది ఒకటే, అకాడమిక్ ఇయర్ ఎప్పుడు చేస్తారు, సేమ్ అకాడమిక్ ఇయర్ ఉంటే డైరెక్ట్ రిజెక్ట్ చేస్తారు. సో ఇదైతే బేసిక్ రూల్ అండి. సో వాళ్ళు రిక్రూట్మెంట్ బాడీ మీద డిపెండ్ అవుతుంది ఇదంతా, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. సో యూజీసీ చెప్పింది కదా, యూజీసీ దేనికి చెప్పిందంటే మీరు ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ యాడ్ చేసుకోవచ్చు. అంటే పిల్లవాడు ఒకే ఇయర్ లో, ఇప్పుడు ఏదైనా మనకు మినిమం 2 years కోర్స్, 3 years కోర్సే ఉంటున్నాయి. సో ఎగ్జాంపుల్ ఒక క్యాండిడేట్ డిగ్రీ అయిపోయింది, డిగ్రీ అయిపోయిన తర్వాత రెగ్యులర్ మోడ్ లో పీజీ చేస్తున్నాడు, ఎగ్జాంపుల్ ఉస్మానియా యూనివర్సిటీ. అదే ఇయర్ లో ఎంబీఏ చేసుకోవచ్చు, ఎంసీఏ చేసుకోవచ్చు, బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ చేసుకోవచ్చు. అంటే ఆ వెసులుబాటు ఇచ్చింది. అంతేగాని గవర్నమెంట్ జాబ్స్ కి నేను ఈ యూజీసీ ఇచ్చింది కదా నేను కంబైన్ చేసుకొని అక్కడ యూజ్ చేస్తా అంటే అట్లా కాదు. సో యూజీసీ ఏం చేసింది, పిల్లవాడికి ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ ఉంటే అతనికి నచ్చిన ఫీల్డ్ లో అతను వెళ్ళిపోవచ్చు అని, దాని మీనింగ్ అది. ఎందుకు ఒకే ఇయర్ లో 2 కోర్సెస్ ఇంప్లిమెంట్ చేశారంటే, ఒక క్వాలిఫికేషన్ తోని జాబ్ రాకపోతే ఇంకొక క్వాలిఫికేషన్ తోని వాడుకోవచ్చు, దాని మీనింగ్ అది. సో దాన్ని మనము ఇప్పుడు ఎలిజిబిలిటీ క్రైటీరియాలో 2 మిక్స్ చేస్తాను, నాకు యూజీసీ ఇచ్చిందంటే మనమే యాజ్ అ స్టూడెంట్ గా మనం ఫైట్ చేయొచ్చు యూజీసీ ఇచ్చిందని. కాకపోతే అక్కడ రిక్రూట్మెంట్ బాడీ ఏదైతే ఉందో వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే ఓకే, వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోతేనే ప్రాబ్లం. సో నా సజెషన్ ఏంటంటే, ఎవరైతే బీఎడ్ చేసే వాళ్ళు కావచ్చు అండ్ పీజీటీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు, మీరు బీఎడ్ పీజీ డిఫరెంట్ చేసుకోండి. అండ్ పీజీ అనేది ఆ మెథడ్ లో కాకుండా వేరే చేసుకోండి, సేఫ్ సైడ్. సపోజ్ నేను ఈ ఇయర్ పీజీ కావాలి అనుకుంటే, మీరు ఎగ్జాంపుల్ సోషల్ చేస్తే ఎంఏ ఇంగ్లీష్ కావచ్చు, ఎంఏ తెలుగు ఇంట్రెస్ట్ ఉంటే అవి చేసుకోండి, లేదంటే లైబ్రరీ సైన్సెస్ కావచ్చు అట్లాంటివి. సపోజ్ మీరు మ్యాథ్స్ లో ఉన్నారు, బీఎడ్ మెథడ్ 1 మ్యాథ్స్ ఉంది, మ్యాథ్స్ ఉంటే డైరెక్ట్ గా మీరు మనకు ఎంఎస్సీ మ్యాథ్స్ కావచ్చు, అట్లాంటి స్టాటిస్టిక్స్ కావచ్చు అవి చేసుకోకండి, వేరే చేసుకోండి. అంటే మీకు వేరే జాబ్స్ రిలేటెడ్ అవి ఉంటే చేసుకోవచ్చు, లేకపోతే సేమ్ రిలేటెడ్ అయిన అయితే చేసుకోకండి. సో ఇండివిజువల్ సర్టిఫికేట్స్ వ్యాలిడ్ అవుతాయి, కంబైన్డ్ అయితే వ్యాలిడ్ కావు. నెక్స్ట్, ఇప్పుడు ఎవరైతే ఇలా అంటే 2023 తర్వాత బీఎడ్ ప్లస్ పీజీ చేసి వాళ్ళు పాస్ అవుట్ అయిన తర్వాత ఎగ్జామ్ రాసి రిక్రూట్ అయిన వాళ్ళు లేరు. ఎందుకు, ఈ వీడియో వచ్చేసి 2025లో రికార్డ్ అవుతుంది, కానీ మనకు రూల్ వచ్చింది ఎప్పుడు 2023. అంటే 2023లో బీఎడ్ చేస్తూ అదే ఇయర్ లో పీజీ చేసి వాళ్ళు స్కూల్ అసిస్టెంట్ జాబ్ కావచ్చు, పీజీటీ ఎగ్జామ్ రాసి వాళ్ళు రిజెక్ట్ అయిన వాళ్ళు లేరు. ఎందుకు, రూల్ వచ్చింది, ఇంకా మనకు పాస్ అవుట్ బ్యాచెస్ రాలేరు కదా. 23 అంటే 2025లో పాస్ అవ్వాలి, వాళ్ళకు ఒక నోటిఫికేషన్ రావాలి, వాళ్ళు ఒక ఎగ్జామ్ రాయాలి, వాళ్ళు వెరిఫికేషన్కి వెళ్ళాలి, వెరిఫికేషన్ లో రిజెక్ట్ అవ్వాలి. సో అలాంటి క్యాండిడేట్స్ ఎవరు లేరు. సో ఎవరైతే ప్రజెంట్ ఇప్పటి వరకు మొన్న డిఎస్సీలో కూడా ఎవరైతే స్కూల్ అసిస్టెంట్ కావచ్చు, ప్రీవియస్ ఒక 2-3 years పీజీటీలు కావచ్చు, వాళ్ళందరూ ఇలా క్వాలిఫికేషన్ లేని వాళ్ళే, అందరూ పీజీ కావచ్చు, బీఎడ్ కావచ్చు, డిఫరెంట్ అకాడమిక్ ఇయర్ లో ఉన్న వాళ్ళు మాత్రమే ఉన్నారండి. సో నేను చాలా మందిని సర్వే చేశాను, సర్వే చేస్తే వాళ్ళైతే సేమ్ ఉండొద్దు, సేమ్ ఉంటే ప్రాబ్లం రావచ్చు. సో స్కూల్ అసిస్టెంట్ కావచ్చు, పీజీటీ కావచ్చు, ఎలిజిబుల్ అయితే ఉండదు. అండ్ ఎవరైతే ప్రమోషన్స్ కావచ్చు అవన్నీ, ఇప్పుడు ఎగ్జాంపుల్ స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ ఉంది, వాళ్ళకు డిగ్రీలో మెయిన్ సబ్జెక్ట్ లేదు, పీజీ ఉంటే స్కూల్ అసిస్టెంట్ జాబ్కి ఎలిజిబుల్. కాకపోతే ప్రమోషన్ లో ఎవరైతే గ్రాడ్యుయేషన్ లో ఇంగ్లీష్ లిటరేచర్ కావచ్చు అలా మెయిన్ సబ్జెక్ట్ ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ ఎక్కిస్తారు, ఎందుకంటే వాళ్ళ డిగ్రీలో మెయిన్ సబ్జెక్ట్ ఉంది. సో అలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వేరుంటాయి. అండ్ ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎక్కడ కూడా మనకి ఇవ్వరు. ఎందుకు అంటే ప్రాపర్ గా వాళ్ళు అక్కడ మెన్షన్ చేస్తే స్టూడెంట్స్ దాంట్లో ఏదో ఒకటి వెతికి మళ్ళీ కోర్ట్ కేసు అని ప్రాపర్ గా అవి గొడవలు చేస్తారని వాళ్ళు ఎక్కడ కూడా మీకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రాపర్ గా ఇవ్వరు. ఓన్లీ ఎవరైతే 1:2 లిస్ట్ కావచ్చు, 1:3లో సెలెక్ట్ అయిన వాళ్ళకు మాత్రమే ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుస్తాయి. సో ఆ రోజు వెరిఫికేషన్కి వెళ్తేనే అక్కడ గైడ్ లైన్స్ ఉంటాయి. సో గైడ్ లైన్స్ లో బీఎడ్ పీజీ ఒకే అకాడమిక్ ఇయర్ లేకపోతే మేము తీసుకోమని ఆ రోజు చెప్తారు. అప్పటి వరకు ఆ గైడ్ లైన్స్ కూడా ఎక్కడ కూడా అఫీషియల్ వెబ్సైట్ లో పెట్టారు, ఎవరికి కూడా ఇవ్వరు. జస్ట్ అక్కడ వెళ్ళిన వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చెప్తారు, మీరు బీఎడ్ పీజీ ఒకే ఇయర్ లో చేస్తారు కాబట్టి మేము ఎలిజిబుల్ ఇవ్వము, బీఎడ్ పీజీ వేరే వేరే అకాడమిక్ ఇయర్ లో ఉంటే మేమైతే ఎలిజిబిలిటీ ఇస్తాము, అలా విధంగానే ఇస్తారు. అంతేగాని ఎక్కడ కూడా మీరు మనకు డిఎస్సి నోటిఫికేషన్ లో కూడా చూసుకోండి, ఎక్కడ కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉండదు. సో ఇవి మెయిన్ పాయింట్స్ అండి. సో ఈ ఇయర్ అంటే 2025 నుంచి కానీ 2026 నుంచి కానీ ఎవరైతే ఈ టీచింగ్ ఫీల్డ్ లో వెళ్తున్నారో మీరైతే ఒకే అకాడమిక్ ఇయర్ లో సేమ్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన
కోర్సెస్ చేయకండి, వేరే కోర్సెస్ అయితే చేసుకోవచ్చు. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఉన్నా, మీకు ఏమన్నా క్లారిటీగా ఇన్ఫర్మేషన్ ఉన్నా, సో మీకు తెలిసిన వాళ్ళు ఉన్నా, ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఉంటే ఆ ఇన్ఫర్మేషన్ కూడా కింద మెన్షన్ చేయండి. సో దట్ ఏమైనా మిస్టేక్స్ ఉన్న ఈ వీడియోలో నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో అవి చెప్పడం జరుగుతుంది. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.